హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్నీ కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు. కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఒకే ఒక సింగిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 35,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ యొక్క జాబ్స్కి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అప్లై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని అయితే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మన ఆర్కియలాజిక్స్ యాప్లో యొక్క మొహరం ఫెస్టివల్ సందర్భంగా మీకు 2 days ఆఫర్ అనేది అందిస్తున్నాం. అన్ని రకాల కోర్సెస్ పైన 15% డిస్కౌంట్ అనేది ఉంది. మీకు స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత ఈ యొక్క అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే ఆర్పిఎఫ్కి సంబంధించి, ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఆర్ఆర్బి యొక్క ఎన్టీపీసీకి సంబంధించి, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి తెలుగు మీడియం అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. మన యాప్లో వ్యూ డెమో మీద క్లిక్ చేసి ఫస్ట్ కోర్స్కి సంబంధించి డెమో అనేది చూసిన తర్వాత ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. 999కి 6 months వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. చాలా రోజుల తర్వాత గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో మన సొంత రాష్ట్రంలో, అక్కడే మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ హోదాలో నాన్ మినిస్ట్రియల్కి సంబంధించి ఈ యొక్క క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,000 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు చాలా రకాల అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. అవన్నీ కలుపుకుంటే మనకి 30,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి హైట్ కానీ వెయిట్ కానీ అవేమి అవసరం లేదు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. జనరల్ వాళ్ళైతే 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి నేను కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క జాబ్స్కి మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్స్ అనేవి అందరూ సబ్మిషన్ చేస్తారు. బట్ అందులో మనకి అందరికీ హాల్ టికెట్స్ అనేవి పంపరు. ఎవరైతే ప్రాపర్గా అప్లై చేసి అప్లికేషన్స్ అనేవి పంపిస్తారో అందులో షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి ఆ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేసిన అందరికీ ఎగ్జామ్ అనేది ఉండదు. కాబట్టి మీరు కనుక ప్రాపర్గా అప్లై చేసి సబ్మిషన్ చేస్తే మాత్రం మీరు 50% జాబ్ అనేది సాధించినట్లే. కాబట్టి ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో నేను చెప్పినట్లుగా అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయండి. డెఫినెట్గా మీరు చాలా తక్కువ టైంలో ఈ రిక్రూట్మెంట్కి ఎంపిక అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. 2 years ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ అనేది కల్పించడం మీద జరుగుతుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా ఏం లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 rupees అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు అనేది మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో అయితే పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ యొక్క డీడీ అనేది ఎవరి పేరు మీద తీస్తారంటే ఇక్కడ చూడండి,
ఇన్ ఫేవర్ ఆఫ్ ద పిఏఓ ఆడిట్ ఏజీ అండ్ ఏ&ఈ తెలంగాణ హైదరాబాద్ పేయబుల్ ఎట్ హైదరాబాద్. ఈ యొక్క పేరు మీద మీరు డీడీ అనేది తీయాలి. డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మనకి జాబ్ పోస్టింగ్ ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క ఏదైతే కాగ్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ ఉందో, కేంద్ర ప్రభుత్వ సంస్థ, అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ యొక్క ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంస్థ ఉందో ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తాయి. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే క్వాంట్, అలాగే రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, ఈ యొక్క టాపిక్స్ నుంచి మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నార్మల్గా మనకి ఏదైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో నార్మల్గా ఆ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కేవలం సింగిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అప్లికేషన్ చేయడానికి అని చెప్పేసి చూసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు. మనకి మండే తర్వాత వెబ్సైట్లో అప్డేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లోనే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది పెడతారు. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సిగ్నేచర్ చేసేసి వాటిని మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి ఇంకా వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది పెట్టలేదు. మనకి మండే తర్వాత వెబ్సైట్లో అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంది. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క క్యాంటీన్ అటెండర్కి సంబంధించి మన హైదరాబాద్లో ఏదైతే ప్రభుత్వ సంస్థ ఉందో అక్కడ మనకి 19 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్వాలియర్లో కూడా ఈ సంస్థకి ఆఫీస్ అనేది ఉంది, అక్కడనేమో 6, అలాగే రాయ్పూర్ డివిజన్లో వచ్చేసి 6. ఈ విధంగా మనకి వేరియస్ ప్రభుత్వ సంస్థల్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇంకా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లో పెట్టలేదు. మండే తర్వాత వెబ్సైట్లో అప్డేట్ చేయగానే మీకు ఆ యొక్క లింక్ కూడా మన వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి cag.gov.in అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి క్యాంటీన్ అటెండర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.